తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించు. పోదాము స్వరాజ్య లక్ష్మి పెండ్లి చూడరారే రమణులారా, ముత్యాల ముగ్గులు రత్నాల తోరణాలు మాణిక్యాల మంటపము మన స్వరాజ్య లక్ష్మి పెండ్లికి. వడుకు వడుకు కదురు వడకవే కదురా, వడికి మా దారిద్ర్యమడపదే కదురా, వడుకు వడుకు కదుర వడకవే కదురా. నమస్తే, వెల్కమ్ టు వెన్నెల న్యూస్ టీవీ. స్వాతంత్ర్య దీప్తి పునరపి స్మరణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సింగర్ని పరిచయం చేయబోతున్నా. ఒక స్వాతంత్ర్య దినోత్సవం నాటి రోజుల్లో మనకు ఆ స్వాతంత్ర్య స్ఫూర్తి ఎట్లా ఉండేది, ఈ రోజుల్లో స్వాతంత్ర్య సమరయోధులు ఎవరైతే ఇంకా బతికున్నారో అలాంటి వాళ్ళను, చనిపోయిన వాళ్ళను, వీళ్ళందరినీ కూడా స్మరించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చారిత్రక సందర్భం ఈ రాబోయే స్వాతంత్ర్య వేడుకలు. మరి ఈ సందర్భంగా ధర్మవరం పట్టణానికి చెందినటువంటి, సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందినటువంటి సినీ నేపథ్య గాయని, రైటర్, సాంగ్స్ కంపోజర్, రీసెర్చ్ స్కాలర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ మన సోమిశెట్టి సరళ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సరళ. నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నానండి. ఇప్పుడు సోమిశెట్టి సరళ అనే పేరు గత 20 ఏళ్లుగా అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో, ఇప్పుడు సత్యసాయి జిల్లాలో చాలా అద్భుతమైనటువంటి ప్రచారం బాగా జరుగుతుంది. అంటే ఫోక్ సింగర్ అనగానే సోమిశెట్టి సరళ అనే ఒక బ్రాండ్ నేమ్ పడిపోయింది అసలు. మరి ఈ సాంగ్ మనం పాడబోయే ముందు, అంటే స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన పాటలు, జానపద గేయాలు ఇవన్నీ పాడుకోవడానికన్నా ముందు మనం మీరు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రీసెర్చ్ వర్క్, అదేంటంటే డిడిఆర్ ప్రాజెక్ట్ సంబంధించి, అంటే డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపోజిటరీ అనే ఒక మంచి పరిశోధనాత్మకమైనటువంటి వ్యాసాలు. ఈ వ్యాసాలు మీరు రాశారు, దాదాపు 180 దాకా రాసినట్లుగా తెలిసింది మనకి. మరి ఆ వర్క్ ఎట్లా వచ్చింది, దాని నేపథ్యం ఏంటి, ఒకసారి వెన్నెల న్యూస్ టీవీ వెన్నెల న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఒక జానపద గాయకురాలుగా నేను మీ అందరికీ తెలుసు. మరి జానపద సంగీతం గురించి, సాహిత్యం గురించి సెంట్రల్ గవర్నమెంట్లో CCRT అంటే సెంటర్ ఫర్ కల్చర్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ అన్నమాట, ఆ సంస్థ నుంచి నేను జూనియర్ ఫెలోషిప్, సీనియర్ ఫెలోషిప్ జానపద సంగీతంలోను, జానపద కళారూపాలు, తెలుగువారి వైభవం అన్న అంశాలపైన నేను ప్రాజెక్ట్ వర్క్ చేసి థీసిస్ సమర్పించడం జరిగిందండి. ఒక CCRT కళాకారిణిగా ఒక బృహత్తరమైన కార్యక్రమం జరిగింది. మన ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా 2022లో మొదలయ్యింది. సెంట్రల్ మినిస్ట్రీ వాళ్ళు స్టార్ట్ చేశారండి. ఇది DDR ప్రాజెక్ట్ అంటారు, డిజిటల్ డిస్ట్రిక్ట్ రెపోజిటరీ. అంటే మన భారతీయ స్వాతంత్ర సంస్కృతి వారసత్వాన్ని ప్రజలందరికీ, ముఖ్యంగా నేటి యువతకు అందచేయాలన్న మంచి ఆలోచనతో ప్రధాని గారు ఇది ఓపెన్ చేయడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని. అందులో అనుకోకుండా నాకు ఒక స్కాలర్గా, ఒక ఆర్టిస్ట్గా ఆ కథనాలు రాయడానికి అవకాశం వచ్చింది. నేను ఒక రచయితగా కూడా ఉన్నా కాబట్టి ఆ అవకాశం నాకు అంది వచ్చినట్టు అయింది. దాన్ని నేను ఒక జాతీయ కర్తవ్యంగా తీసుకొని అంకితమయ్యి రాయడం జరిగిందండి. తర్వాత ఈ స్వాతంత్ర సమరయోధులు అనగానే ఒకప్పటి స్వాతంత్ర స్ఫూర్తి వేరు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితి వేరు. మరి దీనికి సంబంధించి మీరు కొన్ని పాటలు కూడా రాశారు. అంటే అప్పటి స్వాతంత్ర అమరవీరుల జీవిత గాథల మీద కానీ, వాళ్ళ స్ఫూర్తి మీద కానీ, అలాంటి ఒక మంచి పాటల్ని కొన్నిటిని మా ప్రేక్షకులు తప్పకుండా వినిపిస్తానండి. ముఖ్యంగా ఏంటంటే ఈ DDR ప్రాజెక్ట్ లో ఒక 4 వింగ్స్ లో స్టోరీస్ రాయమని మాకు చెప్పారనమాట. అంటే వ్యక్తులు, వ్యక్తిత్వాలు, అంటే సమరయోధుల వ్యక్తులు, వ్యక్తిత్వాలు, అలాగే ఆ రోజుల్లో జరిగిన సంఘటనల గురించి, అలాగే ఆ రోజులకి గుర్తుగా ఉన్నటువంటి ఒక స్మారకాల గురించి, అలాగే ఆ రోజుల్లో ఉద్యమానికి
సంబంధించి ఊపందించినటువంటి కవులు, పాటలు, నాటకాలు, సినిమాలు, నిషేధించబడిన రచనలు, ఇలా అన్ని రకాలుగా స్వతంత్ర సమరం గురించి టోటల్ గా పరిశోధన చేసి కథలు రాయడం అనేది మేము మొదలు పెట్టామండి. అందులో ఎన్నో విషయాలు తెలుసుకున్నా నేను. స్వతంత్ర వీరుల గురించి కావచ్చు, పాటల గురించి కావచ్చు. నేను ఒక రేడియో ఆర్టిస్ట్ గా కూడా ఈ పాటల గురించి రేడియోలో నాకు చాలా విషయాలు నేను సేకరించుకోవడానికి అవకాశం వచ్చింది. ఆ పాటలు కూడా ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. కొన్ని పెద్ద తరం వరకు తెలిసి ఉంటాయి, ఈనాటి తరం వారికి అసలు తెలియకోకుండా ఉంటాయి. ఈ ప్రయత్నం ఏంటంటే ముఖ్యంగా మనం స్వతంత్ర దేశంలో ఉన్నాము, కానీ ఆ స్వతంత్రానికి తేవడానికి ఎంత కష్టపడ్డారు అన్నది సంస్కృతి తెలియాలన్న ఉద్దేశంతో సాగిన ప్రాజెక్ట్ లో చాలా గొప్పగా సాగింది. అది చెప్పా కదా సార్, నేను CCRTలో ఆర్టిస్ట్. నేను ఆ ఆర్టిస్ట్ గా, రైటర్ గా, నేను ఒక స్కాలర్ గా ఇందులోకి దేశవ్యాప్తంగా కేవలం ట్రైన్డ్ టీచర్స్ ను, తర్వాత స్కాలర్స్ ని మట్టుకే ఇన్వాల్వ్ చేశారు ఈ పెద్ద ప్రాజెక్ట్లకి. ఒక స్కాలర్ గా నేను ఇన్వాల్వ్ అయ్యాను. నేను 2022 నవంబర్ 14 నుంచి నా స్టోరీ రాయటము, నా రీసెర్చ్ వరకు నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. మొట్టమొదటిగా నాకు సహకారం అందించి ఒక దారికి మలుపు వేసిన వారు చిగిచెర్ల కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు అంటే అవునండి, ఆయన ఎలా వెళ్తే నాకు దొరకచ్చు అన్న ఇదే వచ్చినప్పుడు, క్వశ్చన్ వచ్చినప్పుడు అడగడం జరిగింది. ఆయన సారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని పులివెందుల్లో ఉంటారండి. ఆయన సారెడ్డి అశ్వత్ రెడ్డి గారి అబ్బాయి అండి. ఆయన వాళ్ళ నాన్నగారు స్వతంత్ర యోధులు. ఫస్ట్ అక్కడికి వెళ్ళి కలవండి, మీకు రూట్ దొరుకుతుంది అన్నారు. సో అలా కలవడం జరిగింది. అది తీగ పట్టుకుని లాగితే డొంకంతా కదిలినంత ఇదిగా, అంటే మనకు మనసు అనేది ఉండాలే కానీ ఏదైనా శోధించాలి అన్నప్పుడు ఖచ్చితంగా శోధిస్తే దొరకందంటూ ఏమి ఉండదని నాకు అర్థమైంది నా జర్నీలో. అట్లా ఆ రకమైన నేను కళాకారులు కలిశాను, రైటర్స్ ని కలిశాను, ఎంతో మంది స్వతంత్ర వీరుల యొక్క వారసుల్ని, మనవళ్ళు కావచ్చు, కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, మనవరాలు కావచ్చు, ముని మనవలు కూడా కలిసడం జరిగింది అనమాట. దేశ విదేశాల్లో కువైట్ లో కలిశాను. అంటే కువైట్ లో ఉండే వాళ్ళు కూడా ఫోన్ నెంబర్లు సంపాదించి వాళ్ళని కలవడం. తెలుగు వాళ్ళు. నేను మన తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకోకుండా కర్ణాటక రాశాను, మహారాష్ట్ర రాశాను, గోవా రాశాను. అట్లా ఈ సౌతే కాకుండా నార్త్ లో కూడా రాశాను అనమాట. నేను ఇంటర్నేషనల్ ప్రాజెక్టు. ఇదేంటంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత నవంబర్ 14 నుంచి 2023 మార్చి 25 కంతా నేను 27 రోజుల్లో 150 కథనాలు సమర్పించడం జరిగింది CCRT. 27 రోజుల్లో 150 కథ జరిగింది. అందువల్లనే నాకు దేశవ్యాప్తంగా అలా హైయెస్ట్ స్టోరీస్ చేసిన వాళ్ళకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించడం జరిగిందండి. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నేషనల్ పోర్టల్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ www.akam.com, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.com లో ఇప్పుడు దేశవ్యాప్తంగా రాస్తున్న కథనాలన్నీ కూడా అక్కడ పబ్లిష్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందరూ దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వారే కాకుండా ఏ దేశం వాళ్ళైనా లేదండి, అన్ని భాషలు కదా, ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఉంటది. ఆ ఇంగ్లీష్ కూడా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళవి ఇంగ్లీష్ లోనే ఉంటాయి కానీ బట్ ఆయా రాష్ట్రాల వల్ల ఉంటాయి. ఏ రాష్ట్రం మనం చూడాలి అనుకున్నప్పుడు అక్కడ ఫిల్టరింగ్స్ ఉంటాయండి. ఆ రాష్ట్రము, మన డిస్టిక్ పేరు ఏది కొట్టినా కూడా మనకు అందులో పబ్లిష్ అయ్యి ఉంటే మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో అందులో ఆ రాయడంలో కూడా మనము ప్రాంతీయ భాషలు రాయకూడదు, నేషనల్ వర్డ్, ఇంటర్నేషనల్ వర్డ్ కాబట్టి ఇంగ్లీష్ లోనే చేయమని చెప్పారు అనమాట. దానికి ఒక పెద్ద ప్రహసనం నేను ఎదుర్కొన్నాను అనమాట. ఎందుకంటే నేను నా ఎడ్యుకేషన్ పరంగా నేను MA డబల్ PG చేశానండి. పాలిటిక్స్ చేశాను, తెలుగు చేశాను నేను. అలాగే B.Ed లో ఇంగ్లీష్ సోషల్ చేశాను, లలిత సంగీతంలో డిప్లొమా చేశాను. ప్రస్తుతం కూడా యోగి వేమన యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ స్టూడెంట్ అనమాట ఇప్పుడు. సో కానీ చిన్నప్పటి నుంచి నేను తెలుగు మీడియం అమ్మాయిని. నేను
ఈ ప్రాజెక్ట్ టోటల్ గా ఇంగ్లీష్ లోనే, అది కూడా చాలా సింప్లిఫై చేసి షార్ట్ అండ్ స్వీట్ గా మనం అందించాలి. అంటే వాళ్ళు 200 వర్డ్స్ అలా 150 వర్డ్స్ అట్లా మాత్రమే మనకు అవైలబిలిటీ ఇస్తారు రాయడానికి, స్టోరీ రాయడానికి. అంతలోనే మనము చేయాలా. ఏదైనా ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉంది అనుకుంటే తప్ప ఎక్సీడ్ చేయరు అనమాట. అలా జరిగినప్పుడు నేను ఏం చేస్తానంటే, నా అదంతా ఎలా ఉంటుందంటే, కష్టపడ్డము అది ఇష్టపడితే అది కష్టం కాదనమాట. ఆ రకం జరిగింది అనమాట నా జర్నీ అంతా కూడా. మొదట కలెక్షన్స్ చేసుకోవడము, స్టోరీస్ కలెక్షన్ చేసుకోవడము, దాన్ని ఒక తెలుగులో స్టోరీ రాసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో రాసుకున్న దాన్ని మన టెక్నికల్ గా గూగుల్ ఉపయోగించుకొని గూగుల్ ట్రాన్స్లేషన్ చేసుకొని, అందులో కూడా చాలా తప్పులు దొరికిపోతాయండి. అది తనకి ఇష్టం వచ్చినట్టుగా తను తీసేసుకునేస్తుంది. మళ్ళీ మనం సరి చేసుకుని దాన్ని మరీ గ్రామర్ చెక్ చేసుకొని మళ్ళా ఇంగ్లీష్ లోకి తీసుకొని మళ్ళీ తెలుగు. లేదండి, ఫస్ట్ ఒక 20 స్టోరీస్ వరకు మా అన్నయ్య కూతురు హెల్ప్ తీసుకుని ఎలా అనేది. తర్వాత ఆ అమ్మాయికి కూడా చదువు అంతా ఉంటుంది కాబట్టి, ఇది ఏంటంటే వేరే వాళ్ళపైన ఆధారపడి చేసే పనులు కాదు ఇవి. మన సొంతంగా ఎప్పుడు మనకు టైం ఉంటే అప్పుడు చేసేటివన్నీ. సో నేను నేర్చుకుని మొత్తం చేయడం, మొత్తం ఇప్పటికి కూడా. పాటలు కూడా రాసేట్టున్నారు కదా దీనికి సంబంధించి? పాటలు నేను రాయడం కాదండి, ఆ రోజుల్లో కళాకారులు ఉన్నవి అప్పట్లో. అవునండి, ఆల్రెడీ రాసి అప్పట్లో ఏ రకంగా అందరికి ఇన్స్పిరేషన్ తెచ్చారు అనేది ఇక్కడ. కొంతమంది తెలీదు, మంచి పాటలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇది నాకు యాక్చువల్ గా నాకు ఫస్ట్ లో ఐడియా లేదండి, పాటల గురించి కూడా రాయొచ్చు అనేది లేదు. కానీ నేను సంఘటనల గురించి చేస్తున్నప్పుడు చాలా బుక్స్ చదివా. నేను చాలా బుక్స్ ఆన్లైన్ చదివా, ఆఫ్లైన్ చదివా. నేను బుక్స్ పెట్టుకున్నా మా ఇంట్లో. అంటే నాకు చదవడానికి కొన్ని గంటలు, తిరగడానికి కొన్ని రోజులు, కూర్చొని అసలు ఏ పని ఇంట్లో ముట్టుకోకుండా ఓన్లీ నేచర్ కాల్స్ ఫుడ్కు తప్ప లేచింది లేదు నేను అసలు. అలా రాసా అనమాట. అట్లా రాస్తున్నప్పుడు నేను ఒక ఈవెంట్స్ అండ్ హ్యాపెనింగ్స్ లో ఒక స్టోరీ రాశానండి. వాడపల్లి అని మన వెస్ట్ గోదావరిలో ఉంటుంది. అక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ రోజుల్లో వందే మాత్రం అయిన తర్వాత మన భగత్ సింగ్ గాని వాళ్ళందరినీ ఉరి తీసి చంపిన తర్వాత ఆ వారం 10 రోజుల్లో అక్కడ ఉత్సవాలు జరిగాయి, కళ్యాణోత్సవాలు. ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే, ప్రజలు రథోత్సవం జరిగినప్పుడు రథానికి నాయకులందరి ఫోటోలు పెట్టి అది రథం లాగడం అనేది అప్పుడు సాంప్రదాయంగా చేసేవాళ్ళు అప్పుడు, అంటే స్వతంత్రం సంబంధించి. కానీ పోలీసు వాళ్ళు వచ్చి అడ్డగించడం జరిగింది. అప్పుడు అలీ ఖాన్ గారు వచ్చేసి, అంటే ఇప్పుడు తెలంగాణలోకి వెళ్ళిపోతుంది కాబట్టి, ఆయన అప్పుడు ఎస్పీగా ఉండేవాళ్ళు. ఆయన చాలా దుర్మార్గమైన మెంటాలిటీ కలిగిన వ్యక్తి అనమాట. ఆయన ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వడము, దాదాపు 20-30 మంది స్పాట్ లో చనిపోవడము, చాలా మంది గాయపడము, అది చాలా ఒక రకమైన సంఘటన జరిగింది అన్నమాట, దుర్ఘటన. అది దాని గురించి నేను ఎలివేట్ చేసి రాయడం జరిగింది. దాంతో నాకు ఒకరోజు ఉన్నటువంటి ఫోన్ వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మెయిన్ ఇండియన్ మినిస్ట్రీ కల్చర్ నుంచి భవనం గారు అని చెప్పేసి ఆయన ఫోన్ చేశారు. ఈ స్టోరీ ఎవరు రాస్తారు అంటే, ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి చెప్పా. ఇట్లా పలానా బుక్ లో చదివానండి, అక్కడికి వెళ్ళిపోయేసా నేను, అక్కడ స్మారకం అంతా ఉన్నది, సో అలా రాశాను అంటే, చాలా అద్భుతంగా రాశామమ్మా, చూడడం వేరు, నాకు కళ్ళకు కట్టినట్టు చూపించడం వేరు మీరు. సో మీరు ఒక సింగర్ కాబట్టి ఆ రోజుల్లో ఉన్న పాటల గురించి మీరు చేయండి అన్నాడు. సో నేను అప్పటి నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా పాటల గురించి చాలా బాగా చేశాను. అవును, ఉన్నాయి. అంటే ఉండడం ఒక సంగతి అయితే, దాని గురించి మనకు వివరాలు తెలియాల్సిన సంగతి ఉంటుంది. మనకు చెప్పడానికి. అవునండి, అట్లాంటి మంచి పాటల్లో తప్పకుండా అండి. గరిమెళ్ళ సత్యనారాయణ గారు 1921-20 ఆ కాలంలో రాశారండి, మా కొద్ది తెల్ల దొరతనము. ఈ పాట 1921 నిషేధించబడింది బ్రిటిష్ వాళ్ళతో. అలాగే ఆయనకి జైలు శిక్ష కూడా వేయడం జరిగింది. ఇది ఎలా అంటే 162 చరణాలతో సాగే గొప్ప పాట. ఆ రోజులో ఉన్నటువంటి ఆ దుర్మార్గమైన పరిపాలన గురించి ఎలివేట్ చేసి ప్రజలకు ఒక చైతన్యం కలిగించే పాట అన్నమాట. అది మీకోసం ప్రజెంట్ చేస్తాను. మా కొద్ది తెల్ల దొరతనము, మా కొద్ది తెల్ల దొరతనము, దేవా మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించు,
మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము 12 దేశాలు పండుచున్నా గాని పట్టాడన్నమి లోపమండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి కొట్టి పోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము. అసలు నిజంగా ఉప్పు సత్యాగ్రహం అసలు చాలా కళ్ళకట్టినట్లుగా అంటే ఆనాటి పరిస్థితి. ఉప్పు సత్యాగ్రహం కంటే ముందునండి ఇవన్నీ. అది ఎలా అయిపోయిందంటే ఆవిడ పరిస్థితి ఏది ముట్టుకున్నా కూడా పనిష్మెంట్ ఫైన్. ఆ రాట్నాలు స్కూళ్ళల్లో రాట్నాలు పెట్టి ఉడికిచ్చారు, అది కూడా వద్దనేసేసి ప్రతిదానికి టోపీ గాంధీ గారు టోపీని పెట్టుకున్నా కూడా అంటే తెల్ల టోపీ పెట్టుకున్నా కూడా అది కూడా పనిష్మెంట్ కింద చేసేవారు. అంత ఘోరంగా ఉండేది అనమాట. అలాగే నేను కలెక్షన్ చేసిన సాంగ్స్ లో ఒక్కొక్క ఉద్యమానికి ఒక్కొక్కటి యాక్ట్ గా ఉండింది అనమాట. స్వేచ్ఛా గీతం అని కూడా ఒక మంచి పాట ఉన్నది. కానీ ఆ తర్వాత ఇవన్నీ మన స్వతంత్రం తర్వాత వచ్చిన రచనలు పాటలు అలాంటివి అన్నమాట అప్పట్లో. అవునండి. ఇంకోటి ఉప్పు సత్యాగ్రహం సమయంలో బసవరాజు అప్పారావు గారు రాశారండి. అసలు నేనైతే ఊహించలేదండి ఉప్పుని ఇలా కూడా ఉపయోగించి రాస్తారా అన్నది ఒక ఆశ్చర్యకరమైన పాట ఇది. పోదాము స్వరాజ్య లక్ష్మి పెండ్లి చూడరారే రమణులారా ముత్యాల ముగ్గులు రత్నాల తోరణాలు మాణిక్యాల మంటపము మన స్వరాజ్య లక్ష్మి పెండ్లికి సముద్రమే పెండ్లిల్లంట సదస్సులో దేవతలంట ఉప్పి తలంబ్రాలంట మన స్వరాజ్య లక్ష్మి పెండ్లికి గాంధీయే వశిష్ఠుండంట కస్తూరమ్మ ముత్తైదంట పరమాత్ముడే సాక్షంట మనక స్వరాజ్య లక్ష్మి పెండ్లికి మన స్వరాజ్య లక్ష్మి పెండ్లికి మన స్వరాజ్య లక్ష్మి పెండ్లికి. ఉద్యమ గీతం ఇట్లా కూడా రాయించని నిరూపించారు. అవునండి. అసలు ఒక అదేంటి ఊహించారు ఎవరు కూడా. అంటే ఏంటంటే ప్రజలని ఇన్వాల్వ్ చేస్తూ ఉత్సాహపరుస్తూ ఆ ఉద్యమంలోకి వాళ్ళు కూడా అడుగు పెట్టేలాగా చేసి సంతోషకరంగా మలుచుకుని ఉద్యమంగా రూపం దాల్చడం అన్నమాట. అంతే. అలాగే మన స్వదేశీ ఉద్యమం జరిగింది. అంటే మన బట్టలు ఖాదీతో మనమే నేర్చుకోవాలి అలాంటి టైంలో కూడా బసవరాజు అప్పారావు గారు రాశారు ఇంకోటి, దాన్ని కదురు గీతం అంటారు అనమాట. కదురు అంటే మామూలుగా వేరే ఎవరికి అర్థం కాదండి. కదురు అనేది మన మగ్గము, మనం ధర్మవరం ప్రాంతం కాబట్టి అందరికీ తెలుస్తుంది కదురు అంటే ఏంటి అనేసి. నేను ఈ పాట రాసేటప్పుడు పాట అర్థంతో పాటు ఆ మగ్గం వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కదురు ఉంటుంది ఐరన్ది, దాని ఫొటోస్ తీసి కదురు ఊస దారం చుట్టే ఊస అవన్నీ కూడా ఆ మగ్గము కదురు ఊస అన్ని ఫొటోస్ తీసి ఏది కదురు అంటారు ఎట్లా అని మొత్తం అంతా రాసి ఇంగ్లీష్ లో చెప్తే అంటే సారీ వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇది ఎట్లా అంటే ఫస్ట్ స్థాయిలో CCRTకి పంపిస్తాం మేము. CCRT అంటే చెప్తా కదా కల్చరల్ రీసెర్చ్ ట్రైనింగ్ అని చెప్పి అక్కడికి పంపిస్తే ఫస్ట్ స్క్రూటినీ అవుతుంది స్టోరీ. అక్కడి నుంచి మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి వెళ్తుంది, అక్కడ మళ్ళీ రెండో స్క్రూటినీ అవుతుంది. అక్కడ ఓకే అయిన తర్వాతనే పబ్లిష్ అవుతుంది. అంత ప్రాసెస్ ఉంటుంది. అది చాలా పక్కాగా సోర్స్ పక్కాగా పెట్టాలి, ఏ ఫ్రాడ్స్ ఉండవు అందులో. ఉన్నది ఉన్నట్టుగా బుక్స్ కానివ్వండి మనుషులు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ సహా ఇస్తాం మనం, టోటల్ గా సాక్ష్యాలతో వస్తాం అన్నమాట. అట్లా అందులో ఈ పాట కదురు పాట ఎలా ఉంటుంది, వడుకు వడుకు కదురు వడకవే కదురా వడికి మా దారిద్ర్యమడపదే కదురా వడుకు వడుకు కదుర వడకవే కదురా వడికి మా దారిద్ర్యమడపదే కదురా కట్టుగుడ్డకు కూడా కరువాయ కదురా పొట్టగూటికి కూడా పొంది తినిగదరా కట్టుగుడ్డకు కూడా కరువాయ కదురా పొట్టకూటికి దిగులు పొంది తిని కదరా వడుకు వడుకు కదుర వడకవే కదురా వడికి మా దారిద్ర్యమడపవే కదురా అడపవే కదురా అంటే ఆ కదురుకి
నేరుగా కదులుగా చెప్తున్నట్టుగా రాసిన అద్భుతమైన పాట అండి అసలుకి. ఎవరు మన చేనేత వృత్తి వాళ్ళ జీవితాలు కూడా ఇందులో. అవును. అప్పుడు ఏంటంటే ఈ నైలాన్ బట్టలు ఈ మన విదేశీల రాకతో మారిపోయిన జీవన స్రవంతిలో ఈ ఖద్దరు నేసే వాళ్ళకు పక్కన పెట్టేసి విదేశీ వస్త్రాలపైన మోజు పెరిగిపోయింది. అలాంటి టైంలో ఇట్లాంటి పాటలు ప్రజలందరినీ చాలా ఉత్తేజపరిచిన. అవునండి. అలాగే జలియన్ వాలాబాగ్ జరిగింది సంఘటన, దుర్ఘటన, అది దేశం మొత్తాన్ని కదిలించిన సంఘటన. అలాంటి కదిలించిన సంఘటనని ప్రజల వరకు చేరదంటే చాలా మంది అప్పుడు న్యూస్ పేపర్లు కూడా ఇచ్చేసేవాళ్ళు కాబట్టి చేరనీకోకుండా ఆ రకమైన ఇది చేరినప్పుడు వెరమల సత్యనారాయణ గారు ఇంకొక పాట రాశారండి. మరువకుడార్యులరా పంజాబు వదలు, మరువకుడార్యులరా పంజాబు వదలు, మానవతీ మనుల కోకలు వలచియు, మానవతీ మనుల కోకలు వలచియు, చేసిన అవమానము ఇక చెప్పగరాదు, మరువకుడార్యులరా పంజాబు వదలు. ఈ పాటలో అక్కడ జరిగిన సంఘటన అంతా ఎలివేట్ చేయడం. అవునండి. ఆ బుల్లెట్స్ విచక్షణారహితంగా కాల్పులు కానీ అవన్నీ కూడా ఆ పాటలో చేయడం జరిగిందనమాట. మరి ఇంకా అలాంటి పాటల నేపథ్యంలో ఇంకా చెప్పాలనుకుంటే ఉప్పు సత్యాగ్రహం జరిగిన టైంలో తెనాలి ఉప్పు దళానికి ఎదుర్కోలుగా వెళ్ళారు మన తిరుపతినేని రామస్వామి చౌదరి గారండి. వాళ్ళందరినీ ఆ దళం వస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా వెళ్ళేసేసి ఇప్పుడు పాటలు పాడి స్వాగతం చెప్తారు కదండి, ఆ రకమైన స్వాగత గీతము ఇది ఆయన అప్పటికప్పుడు రాసి అప్పటికప్పుడు స్వర కల్పించి అక్కడ పాడారనమాట ఆ పాట. అవును, చాలా గొప్ప. అసలుకే ఆయన రామస్వామి చౌదరి ఆ లాస్ట్ ఈ సంఘటన తర్వాత చౌదరి అనేదని అవాయిడ్ చేశారు ఆయన. అలా జరిగిందనమాట. ఆ పాట ఇప్పుడు మీకు వినిపిస్తాను. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడి, వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడి, పూసిపోదము మెడను వైతుము పూలదండలు భక్తితో, వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడి, తెలుగు బావుట కన్ను చెదరగ కొండ వీటిని నెగిరినప్పుడు, తెలుగు బావుట కన్ను చెదరగ కొండ వీటిని నెగిరినప్పుడు, తెలుగు వారల కత్తి దెబ్బలు గండి కోటను కాచినప్పుడు, తెలుగు వారల కత్తి దెబ్బలు గండి కోటను గాచినప్పుడు, వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడి, పూసిపోదము మెడను వైతుము పూలదండలు భక్తితో, వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడి. రోమాంచితమైనటువంటి సందర్భం చెప్తున్నాను. ఇవాళ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఇలాంటి పాటలతో విన్న ప్రేక్షకులందరూ కూడా మనతో పాటు ఇన్వాల్వ్ అయిపోయి ఆ రోజుకి వెళ్ళిపోవాలన్నది నా ఉద్దేశం. అవునండి, అలాగేనండి. ఇంకొక పాట ఏంటంటే మన ఎందరో కవులు ఇందులో ఇన్వాల్వ్ అయిన, అంటే వాళ్ళు నిజానికి ఏంటంటే కవులు కళాకారులు అన్న వాళ్ళు యుద్ధం అన్నది, సమరం అన్నది తుపాకీ పట్టడమో కత్తి పట్టడమో కర్ర పట్టడమో అనేది వాళ్ళే యుద్ధం చేసినారనేది కాదండి. ఎందుకంటే అక్షర యుద్ధం, ఈ యుద్ధం వల్ల ఎన్ని వేల మంది ఇన్స్పైర్ అయ్యేసి, నిజానికి పాట లేనిది ఉద్యమం లేదండి, కళాకారులు లేని ఉద్యమం లేదు, కళాకారుల యొక్క సపోర్ట్ లేని విజయము లేదు నాకు తెలిసి. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ స్వాతంత్ర యుద్ధం దగ్గర నుంచి మొన్న తెలంగాణ. అవునండి, ఏదైనా తీసుకోండి, ఏ దేశంలోనే అంటే ఏదో రకంగా కళాకారుల ఇన్వాల్వ్మెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ క్రోలో చూసుకుంటే మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 1933 నుంచి 41 మధ్య కాలంలో ఈ పాట రాశారండి. ఈ పాటకు 1936లో ఆయన మేనకోడలు వింజమూరి అనసూయదేవి గారు స్వరకల్పన చేశారు. అదే స్వరకల్పనే ఒక సినిమాలో కూడా మనం ఇక్కడ వాడుకోవడం జరిగింది మన రాష్ట్రంలో, తెలుగు సినిమాలో. అందరికి సుపరిచితమైన పాట ఇది, అయినా కూడా ఎంతో అద్భుతమైన పాట ఇది. ఎవర్గ్రీన్ సాంగ్ అండి, అది ఇప్పుడు మీకోసం. జయ 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 ప్రియ భారత జనయిత్రి
త్రిదివ్యధాత్రి. జయ 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 ప్రియ భారత జనయి త్రిదివ్యధాత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 ప్రియ భారత జనయి త్రిదివ్యధాత్రి. జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల. జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల. జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగల. జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగల. జయ 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 ప్రియ భారత జనయి త్రిదివ్యధాత్రి. అలాగే సాగిపోతుందండి. చాలా గొప్ప పాట. మరి ఈ వ్యక్తుల గురించి కూడా నేను పరిశోధన చేస్తున్నప్పుడు ఎన్నో ఇన్స్పిరేషన్ స్టోరీస్ చూస్తాను నేను. అంటే వాళ్ళ వారసులు చెప్పినట్టు ముఖ్యంగా నేను ఇప్పటికి బ్రతికి ఉన్న స్వతంత్ర వీరులను కలవడం అనేది నిజంగా నా జన్మలో అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు లైవ్ గా వాళ్ళ ఆ రోజు సంఘటన వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ క్రమంలో పెడబల్లి బాల ఎల్లారెడ్డి గారు అని చెప్పేసి, నేను కడప డిస్టిక్ లో చెన్నూరు అనే చిన్న చెన్నూరు అండి, కాదు చెన్నూరు, ఆ ఊర్లో వెళ్ళి కలవడం జరిగింది. ఆయనకు 106 ఏండ్లు ఇప్పుడు ఉన్నారు, లైవ్ ఉన్నారండి, బతికున్నారు. ఆయన అసలు పడుకొని లేని స్థితిలో ఉన్నా. నేను అనుకున్నా ఏం మాట్లాడు పాపం పెద్ద ఆయన అనుకున్నా. ఇలా వచ్చామండి, ఇట్లా నేను ఇంటర్వ్యూకి వచ్చానంటే ఎంత యాక్టివ్ అయిపోయారంటే ఆయన చూస్తే నేను మాట్లాడలేరు పాపం అనుకున్నా కదండి. కానీ వాళ్ళు మనకు ఇన్స్పిరేషన్, యూత్ కి ఇన్స్పిరేషన్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ డెడికేషన్ కానీ అది ఆయన చెప్తున్నాడు. ఆయన ఎంత ఉద్వేగంగా చెప్తున్నాడు అంటే విషయాన్ని. అక్కడ 1942 క్విట్ ఇండియా టైంలో వీళ్ళు తన స్నేహితులతో కలిసి కల్వర్ట్ ఉంటుంది కదండి, ఆ కల్వర్ట్ని పగలగొట్టేశారంట. పగలగొట్టినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసి జమ్మలమడుగు పులివెందుల అక్కడ తిప్పారనమాట అరెస్ట్ చేసి. ఆ సంఘటన చెప్పాడు ఆయన. అది వాళ్ళ నాన్నగారు కూడా పెద్ద ఎల్లారెడ్డి గారు కూడా ఫ్రీడమ్ ఫైటరే. అలా జరిగింది. అలాగే ఇంకొక లైవ్ ఏంటంటే విజయవాడలో రాంపిల్ల ఫ్యామిలీ, వాళ్ళ ఇంటి పేరు రాంపిల్ల అప్పలస్వామి గారు, ఆయన కొడుకు రాంపిల్ల సత్యనారాయణ గారు, ఆయన భార్య రాంపిల్ల నరసాయమ్మ గారు వరుస పెట్టి ఉన్నారన్నమాట. వాళ్ళ ముగ్గురిని కూడా పబ్లిష్ అయినాయండి ప్రోగ్రామ్ ఆర్టికల్స్. నిజంగా ఈ రాంపిల్ల అప్పల నరసయ్య గారు ఆ రోజుల్లో వివిగిరికి స్నేహితులు. వాళ్ళు విజయవాడలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి, ఆ చూసేకేమో గ్రంథాలయం అండి, కానీ రాత్రి పూట సమావేశ మందిరం, స్వతంత్ర వీరులకు సీక్రెట్ అసెంబ్లీ సమావేశం చేసి అక్కడ వాళ్ళ కమ్యూనిజం తీసుకుని దానికి ఎలా వెళ్ళాలి, ఎట్లా చేయాలి అనేసి వాళ్ళు ప్లాన్ చేసే ప్లేస్ అన్నమాట. సో ఆ గ్రంథాలయం గురించి నేను రాశాను, అప్పలస్వామి గురించి. ఆయన ఇది వచ్చింది. వాళ్ళ కొడుకు వచ్చేసి, వాళ్ళ కొడుకు భార్య నరసాయమ్మ గారు ఇప్పుడు లైవ్ ఉన్నారండి. ఆవిడ కలిసాను నేను. ఆవిడ ఎంత పెద్ద, అసలు ఎంత బాగా మాట్లాడతారంటే వచ్చిరాని మాటలతో కూడా ఆ రోజు సంఘటన చెప్తారు. వాళ్ళు భార్య భర్తలు కమ్యూనిజం కోసమని దేశం మొత్తం పర్యటన చేశారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఇంటి వెనకల వాళ్ళ పెద్ద గుట్ట ఉందండి, అది వాళ్ళ సొంతము. ఆ గుట్ట ప్లేస్ వీళ్ళ సొంతము. అక్కడ వాళ్ళు బాంబులు తయారు చేసేవాళ్ళట. బాంబులు తయారు చేసి భార్య భర్తలు ఇద్దరు పెట్టెల్లో బట్టల్లోకి బాంబులన్నీ పేర్చుకొని తీర్థయాత్రలకి బయలుదేరేవాళ్ళంట. తీర్థయాత్రకు వెళ్తూ వాళ్ళకి ఎక్కడెక్కడైతే వాళ్ళు ప్లాన్ చేసింటారో అక్కడికి అన్ని వెళ్ళి అందజేసి మళ్ళీ ఖాళీ పెట్టెలతో ఇంటికి వచ్చేసేవాళ్ళంట. అట్లా చాలా ఏళ్ళు చేశారంట. కానీ ఆ ఏదైనా కొంచెం అటు ఇటు అయినా కూడా అది హ్యాండ్ మేడ్ బాంబులు అన్ని కూడా అవుతాయి. అయినా కూడా వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి చేసిన పనులు ఇవన్నీ కూడా ఆఖరికి పోలీసులు అరెస్ట్ చేయడం అవన్నీ జరిగాయి అనమాట. కానీ ఆవిడ ఇప్పటికి కూడా నేను ఆయన ఇక్కడ చేసామమ్మని నాకు గుట్ట చూపించింది. చాలా ఇన్స్పైర్ గా అనిపించింది. వాళ్ళ కొడుకు రాంపిల్ల విజయ్ గారు అని చెప్పేసి వాళ్ళ కాలేజ్ పీరియడ్ మన ప్లేస్ లో గాంధీ గారికి ఆలయం కట్టారండి.
గాంధీ గారికి ఆలయం కట్టారు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు అందరివి ఇది పెట్టేసి స్టాచ్యూస్ పెట్టేసి గాంధీ గారి ఆలయం కట్టారు. అలాగా లైవ్ లో ఈ మధ్య లాస్ట్ మంత్ లో ఇప్పుడు కూడా నేను రాస్తున్నా కదా కథనాలు, రాధాకృష్ణ గారు తెలంగాణలో నల్గొండ జిల్లాకు సంబంధించి ఆ రోజుల్లో రజాకర్లతో ఇబ్బందులు ఎట్లా పడ్డారు, ఏం కథ అస్సలు చెప్తుంటే మనకు అంతా ఒక రకమైన ఫీలింగ్ వచ్చి మనం కూడా నాకు చెప్తున్నా కదా, ఒక తీగ పట్టుకుంటే డొంకలు అవుతుంది అన్నట్టుగా రాధాకృష్ణ గారిని కనుక్కున్నా నేను. కనుక్కుంటే అది కూడా ఒక ఆశ్రమము ఫ్రీడమ్ ఫైటర్స్ పెట్టిన ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కనుక్కుని అక్కడ రాస్తూ వీళ్ళని కనుక్కుని వీళ్ళని రాస్తూ వీళ్ళతో పాటు మళ్ళీ ఒక 10 మందిని, అంటే అది చెప్తున్న ఒక చైన్ లాగా అనమాట. అలా జరిగిందనమాట. అట్లా చాలా మంది గురించి రాయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మొత్తం ఎన్నైనా ఇప్పుడు టోటల్ గా అంటే అఫీషియల్ గా ఎన్నైనా అన్అఫీషియల్ అని కాదండి, మనం రాస్తూనే ఉంటాం, ప్రాజెక్ట్ నడుస్తుంది కాబట్టి. ఇంకా సెలెక్ట్ కాదు, ఏవైతే స్క్రూట్నీ చేసి ప్రాసెసింగ్ అయితే వెళ్తూ ఉంటాయి, దేశం మొత్తం పైన వెళ్తూ ఉంటాయి. సో ఆ దేశం మొత్తం పైన వెళ్తున్న దాంట్లో నేను ఈ ప్రస్తుతానికి 500 కంప్లీట్ చేశాను. నిన్న ప్రొద్దున్నకి 500 స్టోరీస్ కంప్లీట్ చెప్పాను కదండి. 2022 నవంబర్ 14 నుంచి, నవంబర్ 14 నుంచి 2022 నుంచి నిన్న ప్రొద్దున వరకు 500 కంప్లీట్ చేశాను. అందులో నుంచి స్క్రూట్నీ, ప్రాసెసింగ్, మన డబుల్ ప్రాసెసింగ్ అంతా అయ్యి సెలెక్ట్ అయ్యి పబ్లిష్ అయినవి 180 అయ్యాయండి. ఆ 180 కూడా మన దక్షిణ భారతదేశంలో ఒకటే రచయితవి 180 అవ్వడము నాకు జరిగింది అనమాట. అంటే సౌత్ ఇండియా నేను ఫస్ట్ గా కొనసాగుతున్నా, ఇప్పుడు ఫస్ట్ కొనసాగుతున్నాను. ఈ యొక్క మంచి విషయాన్ని గమనించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు, మన తెలుగు నేషనల్ వైడ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు దాన్ని రికార్డ్ గా నమోదు చేసేకి మాట్లాడారండి. ఈ ఆగస్ట్ 5th నాతో మాట్లాడారు. దానికి ఒక రికార్డ్ ఇస్తాం, సెలెక్టెడ్ అయింది. థ్యాంక్ యూ అండి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చాలా వరల్డ్ రికార్డ్స్ చాలా అద్భుతమైనటువంటి పనులు కూడా చేశారు వాళ్ళు. అంటే మీలాంటి వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రోత్సహించారు కూడా. అందులో చోటు దక్కడం కూడా చాలా గర్వకారణం మొదట. తర్వాత ఈ బ్రాండ్ అంబాసిడర్ కి సంబంధించిన విశేషాలు చెప్పండి. అది కూడా బ్రాండ్ అంబాసిడర్ యాక్చువల్ గా చాలా గర్వకారణం. నేను సగర్వంగా చెప్పుకుంటా ఆ విషయాన్ని. మనకు ఒక అమ్మాయి అయ్యింది రావడం అనేది అందరూ అనుకుంటారు, వీళ్ళు ఏం చేసుకుంటారు. చాలా మటుకు ఎంత మనం ఫార్వర్డ్ లో నడుస్తున్నా కూడా దేశంలో అమ్మాయిలు ఏం చేయగలరు అన్నట్టుగా చాలా మంది ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఆ ఛాందసంలో ఉన్నారు. ఇంకా అన్ని రకాలుగా ముందుకున్నా కూడా ఎక్కడో వచ్చే మన ఆడవాళ్ళు కూడా అలాగే వెనక్కి తిక్కే వాళ్ళు ఉన్నారు. ఈ దీంట్లో జర్నీలో మాత్రము నేనైతే బ్రాండ్ అంబాసిడర్ అవుతారని అట్లా ఏందన్న మనసులో ఏం లేదండి అసలు. నాకు హైదరాబాద్ లో రీజనల్ సెంటర్ లో వర్క్ షాప్ జరిగింది 11th, 12th, 13th మనం ఊరికి వచ్చేసాము. 14th నుంచి నా జర్నీ స్టార్ట్ చేసేసాను. నేను ఎలా చేశానంటే నిద్ర ఎప్పుడు పోయానో తెలియదు, అన్నం ఎప్పుడు తిన్నానో తెలియదు. అసలు నా దినచర్య అనేది నా చేతుల్లో లేకోకుండా పక్కకు పెట్టేశాను పూర్తి స్థాయిలో. ఇంకోటి ఏంటంటేనండి, నా యాజ్ ఏ స్కాలర్ గా ఒక స్కాలర్ గా ఎలా మనము రాస్తే వెతికితే దొరుకుతారని నాకు ఒక ఐడియా ఉంది. సో అలాంటప్పుడు ఏం చేశానంటే మా ఇంట్లో వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేశారండి. మా వదిన గారు, మా అక్క గారు నాతో ఒక్క పని చేయించలేదు. వాళ్ళు పని చెయ్యలేదు అనే క్వశ్చన్ కూడా ఇవ్వలేదు నాకు. నేను మొత్తం దేశం పని పడిపోయినా, వెళ్ళి పరిశోధన చేయడం, తెచ్చుకోవడం అలా చేశాను అనమాట. అలా చేశాను. చెప్తా కదా, ఢిల్లీకి ఉన్నట్టుండి ఇంటర్వ్యూ చేస్తాము, ఫేస్బుక్ లైవ్ ఉంది, మీరు రండి లెటర్ పెట్టారు మాకు సిసిఆర్ నుంచి. నేను మామూలు అమృతరత్న అని అవార్డ్స్ ఇస్తున్నారు వాళ్ళు, ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళకి అమృతరత్న అని ఎపిసోడ్స్ చేస్తున్నారు. నేను దానికి అనుకున్నాను యాక్చువల్ గా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు చెప్పారు, అమ్మ మిమ్మల్ని ఇట్లా బ్రాండ్ అంబాసిడర్ కింద ప్రకటించబోతున్నాము. ఈ పలానా 9వ విరాసత్ కమలాదేవి చట్టోపాధ్యాయ ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది అది అని చెప్పేసి చెప్పారు. ఆ రోజు ఫేస్బుక్ లైవ్ ఇచ్చారండి. 25వ తేదీ మార్చి 2023న లైవ్ ఇచ్చారు. లైవ్ లోనే ప్రకటించడం జరిగింది. అది కూడా మన చైర్మన్ గారు వినోద్ గారు, తర్వాత రాహుల్ గారు, రిషి వశిష్ఠ గారు డైరెక్టర్ అండి. అప్పుడు సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారి చేతుల పైన అవార్డు ఇచ్చి ప్రకటించడం జరిగింది అనమాట. ఆ రోజు నుంచి ఇంకా ఉత్సాహం ఊపందుకుంది అనమాట.
మీరు ఇష్టంగా చేసే పనికి అంత ప్రోత్సాహం లభించడం వెనుక అంటే నా పైన నాకు నేను గర్వంగా కానీ చాలా ఎక్కువ ఆనందాలు అట్లా అనుభవించలేదు. ఎందుకంటే అరే నన్ను బ్రాండ్ అంబాసిడర్ చేశారంటే దీనికి నేను ఒక ప్రతీకగా పెట్టారు కదా. అంటే ఎలా అది వాళ్ళు ప్రకటించడం కాదండి, చాలా వర్క్ షాప్స్ కి నన్ను ఒక ఇన్వైట్ చేశారు. అంటే హౌ టు కలెక్ట్ స్టోరీస్, ఏ రకంగా వెళ్తే కలెక్ట్ చేయగలరు అనేది చెప్పడానికి వర్క్ చేయడానికి ఉపయోగపడింది. నా వల్ల 10 మంది ఇన్స్పైర్ అవ్వడానికి వాళ్ళు నన్ను ఒక కళాకారిణిగా కూడా ఉపయోగించుకున్నారు. నేను ప్రతి చోట వర్క్ షాప్స్ లో పాటలు పాడడము, ఇన్స్పిరేషన్ గా చెప్పడము, ఎలా వెళ్తే దొరుకుతాయి అని అంత చెప్పడము జరిగింది అనమాట. తర్వాత మీరు సుశీలమ్మ గారితో ద గ్రేట్ లెజెండరీ సింగర్స్ సుశీలమ్మ గారు, జానకి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరితో కూడా మీరు వాళ్ళ సమక్షంలో పాటలు పాడారు. నిజంగా చాలా అదృష్టం, ఇలాంటి చాలా మందికి రాదు కదా అసలు. మరి మీరు వీళ్ళ సమక్షంలో పాడిన ఏదైనా ఒక మంచి పాటని మాకు వినిపించండి. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ ప్రతిస్పందన. యాక్చువల్ గా నాకు బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చిన్నప్పుడు 6వ క్లాస్ నుంచి నాకు ఒక పిచ్చి ప్రేమ అభిమానం అండి. అంత పిచ్చి 6వ క్లాస్ అమ్మాయి నుంచి నాకు చాలా లైఫ్ లో ఒక్కసారైనా బాలు గారిని చూడాలని ఒక తపన నాకు. అట్లాంటిది ఈటీవీ వాళ్ళు పాడుతా తీగ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు నేను అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన 1 year తర్వాత నాకు ఛాన్స్ వచ్చింది. వచ్చి వెళ్ళినప్పుడు అంతకు ముందులో నేను కాంపిటీషన్స్ కి వెళ్ళేదాన్ని, మామూలుగా సాంగ్స్ కాంపిటీషన్స్. నంద్యాల నందిని నికేతన్ అని ఒక పెద్ద సంస్థ ఉండండి, వాళ్ళు నిర్వహించే కాంపిటీషన్స్ కి నేను ఒక 3 సార్లు హాజరయ్యాను. ఒకసారి బాలు గారికి సన్మానం ఉంది, ఆ రోజు పుర సన్మానం ఉన్నది. అలాగే ఆ సందర్భంలో నాకు ఆయన డయాస్ పైన ఉండగా విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం సిరివెన్నెల. ఈ పాట ఆయన సమక్షంలో డయాస్ పైన పాట వచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పుడే అక్కడ ఆయన నాకు వెండిది మెడల్ ఇవ్వడం జరిగింది అనమాట. అది నాకు గుర్తు. ఇంటర్ అంతే. అప్పుడు తర్వాత పాడుతా తీగకి అవకాశం వచ్చి నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను. ఆయన కూర్చున్నాడు ఆరాంగా, ఫ్యాన్ ఎదురుగా కూర్చున్నాడు, కూలర్ ఎదురు కూర్చున్నాడు. చెప్తా ఇట్లా పలానప్పుడు కలిసానా సార్ మిమ్మల్ని అని చెప్పి అంటే అవునా అన్నాడు. సరే పాటలు జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఆ జర్నీలో ఒక్కొక్క రౌండ్స్ గడిచి పెళ్ళే కొద్దీ ఆయన నాకు ఎంత ఆప్తులు అయిపోయారంటే నిజంగా. అవునవును వెళ్ళాను. ఫస్ట్ రౌండ్స్ లో ఓహో మేఘమాల ఓహో మేఘమాల నీలాల మేఘమాల చల్లగా రావేలా మెల్లగా రావేలా మెల్లగా రావేలా ఈ నీల దుడుకుతన మీలా ఈ నీల దుడుకుతన మీలా ఊరుకోవే మేఘమాల ఊరుకోవే మేఘమాల ఉరుముతావేలా మెరవగానేలా. అద్భుతమైన లిరిక్స్, అద్భుతమైన సింగింగ్. ఈ పాట పాడినప్పుడు బాలు గారికి చాలా ఇష్టమైపోయింది. అదేంటి ఊరుకోవే అని అంటున్నావు అని అడిగా. నేను చెప్పా అందులో అలా విరిపి ఉందండి, అలా విరిస్తే బాగుంటుందంటే ఆర్కెస్ట్రా తిరిగాడు అనమాట. అందరూ గుర్తుపెట్టుకుంటే అక్కడ విరవాలి అది చాలా సరదాగా మాట్లాడు. తర్వాత రౌండ్స్ లో తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్స్ పెరిగేటప్పుడు నేను ఎల్లారేశ్వరి గారి పాట ఒకటి పాడానండి. ఒరే మావా ఒరే మావా ఒరే మావా ఏసుకోర సుక్క తెచ్చిపోసేను సక్కని సుక్క ఏసుకో ఏసుకో సుక్క ఏసుకోరా. అరే బావా నంజుకోర ముక్క నువ్వు నమిలేవు దాల్సిన సెక్క నంజుకో నంజుకో ముక్క నంజుకోరా. ఈ పాట హావభావాలతో పాడినప్పుడు బాలు గారు ఇంకా నన్ను ఇట్లా హగ్ చేసుకునేసి, చిన్నప్పుడు సేమ్ ఇలాగే ఉండదమ్మా ఎల్లారేశ్వరికి, అలాగే అదే ఊపు అదే జోషు అని చాలా ఇదైపోయాడు. తర్వాత కూడా ఆయన ఎక్కడన్నా కన్సర్ట్స్ లో కానీ ఎక్కడన్నా బయట ప్రోగ్రామ్స్ లో కనిపించినా కూడా ఫస్ట్ నన్ను పలకరించి దూరంగా ఉండేవండి.
ఓహో మేఘమాల అనేవాడు. నిజంగా నా లైఫ్ లో అంత పెద్ద లెజెండరీ ఆయన నన్ను గుర్తు పెట్టుకొని పలపించడం గొప్ప సంగతి. అయితే నాకు ఫైనల్స్ లో యాక్చువల్ గా నాకు సెకండ్ వచ్చిందండి ఫైనల్స్ లో. అది ఏంటంటే నా డిగ్రీ ఎగ్జామ్ మిస్ చేసుకుని మరీ పాల్గొన్న ఎపిసోడ్ అన్నమాట. ఒకవైపు ఎగ్జామ్ మిస్ అయ్యారని ఒక ఫీలింగ్ ఉండింది, ఎపిసోడ్ సెకండ్ వచ్చిన అప్పుడు ఇంకా చిన్నతనం కాబట్టి ఇంత స్పిరిట్ లేదు, అంటే ఆ స్పోర్టివ్నెస్ లేదనమాట అప్పుడు. సో నేను ఆన్ డేస్ లో నా కళ్ళమ్మడి నీళ్లు తిరిగిపోయాయి. అంటే ఎంత 1 పాయింట్ లో పోయింది అనమాట, 1 పాయింట్ సంథింగ్. సెకండ్ ప్లేస్ లో నిలవడం అనేది అది చాలా పాయింట్స్. సత్యసాయి జిల్లాకు అనంతపురం జిల్లా రెండు జిల్లాలకు కూడా గర్వకారణం. చాలా సంతోషం అండి. వెన్నెల న్యూస్ టీవీ తరఫున కూడా మీకు ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఆ మూమెంట్ లో బాలుగారు నన్ను కూతురులాగా నన్ను నా పొదలు పట్టుకొని నా చెక్కిలు కాంచి బుజ్జగించాడండి. బుజ్జగించాడు. నేను ఆ సెకండ్ లో నా ఏడుపు ఎక్కడ పోయిందో, అంటే నాకు సెకండ్ రావడమే కదా, అంత గొప్ప వ్యక్తి నన్ను హగ్ చేసుకుని నన్ను బుజ్జగించాడు అంటే నాకు సెకండ్ రావడం కూడా నాకే ప్లస్ అయింది అనుకున్నాను అనమాట. అలా జరిగింది. ఆ తర్వాత ఈటీవీ వాళ్ళదే ఆంధ్ర వాళ్ళ ప్రూవ్ యువర్ టాలెంట్ నాకు పెద్ద షో జరిగిందండి. అదేంటంటే స్పెషల్ టాలెంట్స్ అనమాట. ఏది మనకు కొత్తగా ఉంటుందో చైతన్యవంతంగా చేయగలుగుతారో అది అనమాట. అందులో నేను చిన్న పిల్లల మాడ్యులేషన్ చేసి సాంగ్స్ పాడడం జరిగింది అనమాట. నాకు జానకమ్మ గారు ఇన్స్పిరేషన్. నాకు జానకమ్మను అభిమానించే వ్యక్తిగా ఆవిడ పాడుతుంది కదా, నేను ఎందుకు పాడకూడదు ఒక చిన్న ఛాలెంజింగ్ అనమాట నాకు. తప్పకుండా అంటే లిరిక్స్ రాకపోతే నేను ట్యూన్ తో పాడిస్తాను. ఓకే. శశివదనే శూరనీరాంబరినీవా సంజల వంజల వైఖరితో నీవని తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వకనే గుచ్చొత్తేటి కులికుసిరి నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వకనే గుచ్చే మోజు మోహనమే నీదా. అసలు అచ్చం జానకి గారు పాడితే ఎట్లుందో అట్లానే మరిపించినారు. నాకు ఆవిడ పాట ఇది ఇష్టం అండి. ఉల్లు తెల్లనా గోపయ్య నల్లనా గోధూలి ఎర్రనా ఎందువలన గోధూలి ఎర్రనా ఎందువలన. చాలా అసలు ఆమె వయసులో అసలు నిజంగా ప్రయోగాలు చేయడం అనేది ఆమెకి చెల్లు. అసలు తెల్లావు కడుపునా కర్రావు పుట్టదా ఏమో నేను తీసుకున్నాను. అంటే ఎలా ఉంటుంది అనేది నేను బాగా గమనించాను అనమాట. నేను ఇంకా ఏంటంటే అదే తీసుకునేసి అమ్మాయి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎలా ఉంటే ట్యూటర్ గా ఎలా చెప్తే నేర్చుకుంటారన్న అన్న ప్రయోగం కూడా చేసి ప్రోగ్రామ్స్ లో పాడడం జరిగింది అనమాట. అన్ని చోట్ల కూడా మంచి ఆదరణ లభించింది అనమాట. జీటీవీ సరిగా సూపర్ సీనియర్స్ అని చెప్పేసి అది కూడా పాడడం జరిగింది. దాంట్లో మన కోటి గారు, శైలజ గారు, సునీత గారు, చాలా మంచి ప్రోగ్రామ్ అండి, చాలా మంచి ప్రోగ్రాము. అందులో అద్భుతమైన చాలా పాడాను. అందులో నాకు నచ్చిన పాట ఏంటంటే కుశలమా నీకు కుశలమేనా తాననాని నాని నానా తనననే నానా అంతే 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 కుశలమా. అది పాడాను. తర్వాత ఎవరు మామూలుగా కాంపిటీషన్స్ లో పాడారండి, ఒక పాట పాడాను. ఆ రోజు మన కోటి గారు అందరూ కూడా ఎంత అప్రిసియేషన్ చేశారంటే నిన్ను వీడని నీడను నేనే కలగా మిదిలే కథ నేనే నిన్ను వీడని నీడను నేనే కలగా మిదిలే కథ నేనే నిన్ను వీడని నీడను నేనే.
ఇది మామూలుగా ఎవరైనా వింటే దయ్యం పాటనే అంటారు అందరూ కూడా. అది దయ్యానికి సంబంధించిన సన్నివేశాలు వచ్చినప్పుడు ఈ పాట పాడతారు. అది కాదు, ఎవరు మీరు పాడడం, నేను పాడడము గెలవడం కూడా ఆ ఎపిసోడ్స్ గెలవడం టాప్ 3 లో వచ్చేసామన్నమాట. సాహసం చేశారు మొత్తానికి. నాకేంటంటే సార్ సింగర్ అన్న వాళ్ళు ఆ అబ్బాయి అన్ని రకాల పాటలు పాడాలి. మన గొంతులో యాక్టింగ్ అయితే ఎలా చేయగలుగుతామో గొంతుతో అది ఐటమ్ సాంగ్ క్లాసికల్ సాంగ్ సంబంధమే లేదండి అసలుకి. ఇప్పుడు ఒక మామ చేసుకుని చుక్క పాడాను, అదే అమ్మాయినే అది మన ఓహో మేఘమాల పాడాను, అలాగే పాట పాడాను. అట్లా తీసుకుంటే ఎన్నో బోల్డ్. ఇప్పుడు క్లాసికల్ అనుకున్నాం అనుకోండి, శంకరాభరణంలో పాటలు చాలా మంచి పాటలు ఉన్నాయి. బ్రోచేవరురా నిన్ను వినా రఘువరా నీ చరణాంబుజములనే విడజాల కరుణాల వాల బ్రో చేయవరురా ఇంకా వినాలనిపిస్తుంది. సంగీతంకున్న ఆసక్తి. మీరు స్పిరిచువల్ పాడుతున్నారు, ఫోక్ పాడుతున్నారు, తర్వాత ఇంకా వేరే రకమైన సంగీతం పాడతాను. ఎన్నేళ్ల వయసు నుంచి పాడుతున్నారు మీరు అసలు? చంద్రశేఖర్ గారు, నేను యాక్చువల్ గా చాలా చిన్న అమ్మాయి, ఒక 3వ క్లాస్ అప్పుడు, 3వ క్లాస్ అప్పుడు అంతే 6, 7 అంతే. ఆ టైంలో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి రాధ అని చెప్పేసి, ఆ అమ్మాయి నిజంగా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, బట్ ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తా, ఆ అమ్మాయికి నేను గ్రాటిట్యూడ్ చేస్తా అనమాట. ఆ అమ్మాయి నాకు 2 జానపద గీతాలు నేర్పించిందండి. తుమ్మేదలున్నాయే వీరా దాని కురులు కుచ్చెరగల పైన చామంచాలాడవేమిరా, తుమ్మేదలున్నాయే వీరా దాని కురులు కుచ్చెరగల పైన చామంచాలాడవేమిరా. ఇది మొట్టమొదటి నా లైఫ్ లో నేను స్టార్ట్ చేసిన జానపదం. తర్వాత ఓలాలమ్మో ఓలాలా ఓలాలమ్మో ఓలాలా గుప్పెన రోకలి దంచుతూ ఉంటే జబ్బలు కదిలాయి ఓలాలా నా జబ్బలు కదిలాయి ఓలాలా. అలా సాగుతుంది అనమాట. అప్పుడు ఎత్తిన గలం ఇంకా దింపలేదు ఆగలేదు. నా ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా నేను 3rd క్లాస్ నేర్చుకున్నా కదా, అదే 3rd క్లాస్ లోనే మా అన్నయ్య వాళ్ళ స్కూల్ ఫంక్షన్ జరుగుతుంటే ఆ యాన్యువల్ ఫంక్షన్ నేను చూడ్డానికి వెళ్ళాను నాన్నగారితో పాటు. మా నాన్నగారు సబ్ ఇన్స్పెక్టర్ గా జాబ్ చేసేవాళ్ళు. సో అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని ఊర్లు కూడా మేము తిరిగామన్నమాట. సో అప్పుడు నేను ఇంత ఉంటే ఆ మైక్ పై నుంచి ఇక్కడ ఇట్లా వేలా తీశారు, నేను ఇక్కడ ఉన్న నా ఫేస్ ఇలా పెట్టుకొని నేను పాడా అనమాట. అంటే ఆ మెమరీ నాకు ఇప్పటికి కూడా ఉందన్నమాట. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే సాగుతుంది. నాకు గురువు ఎవ్వరు లేరండి. అజ్ఞాత గురువుగా నేను అనుకున్న వ్యక్తి మునయ్య గారండి. రేడియో ఆర్టిస్ట్ మునయ్య గారండి, కె మునయ్య గారు. చాలా మంచి వ్యక్తి కూడా. అవునండి, నేను చిన్నప్పుడు మన మునయ్య గారు, చలపతిరావు గారు వీళ్ళ పాటలు విని నేను నేర్చుకున్నానండి. అద్భుతం ఏంటంటే మునయ్య గారు ఆఖరికి నన్ను ఎంత ప్రేమించి అభిమానించారంటే, నా ప్రోగ్రామ్ కి ఆయన పిలిస్తే ఆయన వచ్చి నా డాన్స్ మేము పాడారు అనమాట. అంత అద్భుతంగా నాకు సహకరించారు. కోడి పిల్ల కోడి పిల్ల ఆ మాటలంటదే కోడి పిల్ల, అమటలంటదే అలాగే అంటదే అలయ అంటదే కోడి పిల్ల. ఆ కోడి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే అమటలంటదే కోడి పిల్ల, అలాగే అంటదే కోడి పిల్ల. ఫేమస్ కదండి. సేమ్ అలాంటి ఇప్పుడు మన వైపు ఎలాగైతే మునయ్య గారు ఉన్నారు, రేడియోలో వస్తుందంటే ఆ పాట ఇంకొక అద్భుతమైన సంఘటన చెప్తాను మీకు. నేను జాతీయ స్థాయిలో మన యూత్ ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్స్ వైడ్ స్టేట్ వైడ్ వెళ్తాం అనమాట. స్టేట్ వైడ్ నేను లాస్ట్ 106 ఎంతో ఆ నెంబర్ నాది. లాస్ట్కి వెళ్ళాను, పాట పాడాను.
ఏ పాట పాడాను? కోడిబాయ లచ్చమ్మ పాడా. కోడిబాయ లచ్చమ్మ పాడాను, విపరీతమైన క్లాప్స్, అద్భుతమైన ఇది రెస్పాన్స్. స్టేట్ కూడా నేను ఫస్ట్ వచ్చేసాను. డయాస్ పైన నాకు మెమెంట్ ఇవ్వడానికి వచ్చారు పెద్ద ఆయనే జడ్జి కూడా. ఈ పాట ఎవరు పాడారు తెలుసా నీకు అన్నాడు. తెలుసండి, చలపతిరావు గారు పాడారు, ఇక్కడే ఉంటారు, తెలంగాణ వైపు ఉంటారు అని చెప్పి. ఆ చలపతిరావు నేనేనమ్మా అనగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అట్లా దండం పెట్టుకున్నా, సార్ చాలా సంతోషం అండి మిమ్మల్ని కలిసినందుకు అని చెప్పేసి. అద్భుతంగా పాడావు నాన్న నువ్వు అసలు అని చాలా మెచ్చుకున్నారు. ఈ మధ్య నేను లాస్ట్ మంత్ లో ఆ పాటని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి మ్యూజిక్ కొద్దిగా మార్చి, అంటే లిరిక్ అదే ఉంటుంది, ట్యూన్ అదే ఉంటుంది, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కొద్దిగా చేంజ్ చేసి జైసింధు ఆడియో జానపద గీతాలు సంబంధించి ఆ ఎంటర్టైన్మెంట్స్ లో వాళ్ళ దాంట్లో పాడాను అనమాట.